ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల స్కూల్స్ డైరెక్టర్ నున్న సురేష్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తుండగా రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వారి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సురేష్ మృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, శ్రీజ, ఏలూరు సమీపంలో జాతీయ రహదారిపై రోజు ఏదో ఒక ప్రమాదం నిండు ప్రాణాలను బలితీస్తుంది. ఈ రోజు తిరుమల విద్యా సంస్థలకు సంబంధించి స్కూల్స్ డైరెక్టర్ నున్నా సురేష్ కూడా ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఆయన సింగపూర్ వెళ్లి భార్యతో సహా వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నారు. ఆయన ఈ రోజు ఉదయం రాజమండ్రి వెళ్తున్న సందర్భంలో అటు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద అటు ఏలూరు జిల్లా సరిహద్దు అయినటువంటి ఆ ప్రాంతంలో చెక్ పోస్ట్ టోల్ గేట్ ఏదైతే ఉందో టోల్ గేట్ సమీపంలో రోడ్డుపై ఉన్నటువంటి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో కూడా అక్కడికక్కడే ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రేంజ్ రోవర్ కారులో ఆయన వస్తున్నప్పటికీ అది ఎంతో సేఫ్ అనే కోణంలో కూడా ఆయన ప్రయాణం చేస్తున్న సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆగి ఉన్నటువంటి లారీని చూసుకోకపోవడంతో వెనుక నుంచి వచ్చి ఢీకొనడంతో కూడా ఆ ఘటనలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా అతని సతీమణి ఎవరైతే ఉన్నారో నున్న విమలాదేవి, ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమెను గన్నవరం ఆసుపత్రికి తరలించారు. అలాగే సురేష్ మృతదేహాన్ని కూడా గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ప్రధాన జాతీయ రహదారిపై కూడా ఇది చెన్నై కోల్కతా జాతీయ రహదారి. ఇక్కడ నిత్యం కూడా రహదారులపై లారీలు నిలిపివేస్తుండడం పట్ల అటు పెట్రోలింగ్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి విమర్శలు కూడా ఈ ప్రమాదంతో బయటపడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. తిరుమల విద్యా సంస్థల చైర్మన్ అయిన నున్న తిరుమలరావు సోదరుడైన డైరెక్టర్ నున్నా సురేష్ అటు గోదావరి జిల్లాలోనే కాకుండా విశాఖపట్నంలో కూడా తిరుమల విద్యా సంస్థలు స్థాపించి విస్తరించేందుకు అనేక కృషి చేసి అటు విద్యావేత్తగా కూడా పేరొందారు. ఈ రోజు ఆయన మరణంతో అటు పెద్ద ఎత్తున కూడా విద్యార్థుల్లో కానీ వారి తల్లిదండ్రుల అభిమానులు కూడా తీవ్ర శోకసంద్రం నిండిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. శ్రీజ.